చీకటి పడిన వర్షపు రాత్రి మొదలైన ఒక మిస్టరీ ప్రేమ కథను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇది నిజంగా మామూలు కథ కాదండోయ్. అర్జున్కు సడన్గా వచ్చిన ఈ వార్నింగ్ కాల్ వెంటనే గూస్ బంప్స్ వస్తాయి. రాబోయే భయంకరమైన పరిణామాలకు ఇదే అసలైన సంకేతం. కట్ చేస్తే కాలేజ్లో నందిని మేడమిచ్చిన ఆ సైలెంట్ స్మైల్, ఆ వింత ఆకర్షణలో పడి అర్జున్ ఆ హెచ్చరికను పూర్తిగా మర్చిపోయాడు. అసలిక్కడ ఏం జరుగుతుందో చూశారా? ఒకవైపు అందమైన ప్రేమ చిగురుస్తోంది, మరోవైపు కనిపించని ముప్పు భయపెడుతోంది. రెండూ ఒకేసారి. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ల ప్రేమ ఎంత వేగంగా బలపడిందో, ఆ అజ్ఞాత వ్యక్తి ఇచ్చే హెచ్చరికలు కూడా అంతే తీవ్రమయ్యాయి. వాళ్లు దగ్గరైన ప్రతిసారీ ఆ అదృశ్య స్వరం ప్రాణాపాయం తప్పదంటూ మరింత భయంకరంగా వార్నింగ్ ఇస్తూనే ఉంది. ఒకరోజు సడన్గా ఏడుస్తూ నందిని చెప్పిన ఈ మాటలు అర్జున్ ప్రపంచాన్ని ఒక్కసారిగా తలకిందులు చేశాయి. అసలేం జరిగిందంటే, ఆ ఎమోషనల్ మాటలు చెప్పిన మరుక్షణమే నందిని ఎలాంటి ఆచూకీ లేకుండా గాలిలో కలిసిపోయినట్లుగా పూర్తిగా మాయమైపోయింది. షాకింగ్ కదా? ఒంటరిగా మిగిలిపోయిన అర్జున్ ఫోన్కి వచ్చిన ఈ లాస్ట్ మెసేజ్ చదివితే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఇదంతా చూశాక మనల్ని తొలిచే అతిపెద్ద ప్రశ్న, అసలు నందిని ఈ లోకానికి చెందినది కాదా? ఆ అదృశ్య స్వరం ఎవరిది?